హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ పెసరపప్పుతో వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి పొట్టు పెసరపప్పు అంటారు. మూంగ్ దాల్, చిల్కా మూంగ్ దాల్. వీటితో వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా నేను ఇది 2-3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఎక్కువ టైం పట్టదు ఇవి నానటానికి. సో నేను ఒక 6 o'clockకి అట్లా నానబెట్టేసి మీరు 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ కింద ఈ పెసరపప్పుతో వడ చేసుకోవచ్చు. ఎక్కువ టైం అవసరం లేదు, పెసరపప్పు త్వరగా నానిపోతాయి కదా. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇవి నానిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ పైన పొట్టు ఏదైతే ఉందో ఇది మనం కంప్లీట్గా తీసేయకుండా కడిగేటప్పుడు కొంచెం తీసేస్తాం కదా, నార్మల్గా మినపప్పు క్లీన్ చేసుకున్నట్టు అలా క్లీన్ చేసుకున్నాం. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న పప్పుని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా తీసేయాలి. ఎందుకంటే పెసరపప్పు మీరు వాటర్ వేసుకుంటే చాలా పల్చగా అయిపోతుంది, వడ అస్సలు రాదు. ఇప్పుడు వీటిని లేదు మీ దగ్గర జల్లెడ ఆర్ స్ట్రైనర్ ఉంటే కనుక స్ట్రైనర్లో తీసేసి దీనిలో వేసేసుకోండి. వాటర్ కంప్లీట్గా తీసేయాలి. చూసారా, పప్పు కొంచెం పొట్టు అట్లా ఉంది కదా పైన, మొత్తం తీసేయకూడదు. పొట్టు ఉంటేనే ఈ వడకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మొత్తం ఈ వాటర్ ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. పప్పుని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం పప్పుగా తగులుతూ ఉంటేనే వడ టేస్టీగా ఉంటుంది. మరి మెత్తగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ బాగుండదు. ఇందులో నేను స్పైసెస్ ఇంకేం యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీనికి సరిపడా. నేను సాల్ట్ వేయలేదు మిక్సీ చేసేటప్పుడు. సాల్ట్ సరిచూసి వేసుకోండి. సాల్ట్ వేయగానే ఇమీడియట్గా వేసేయాలి, లేకపోతే వాటర్ వచ్చేస్తాయి. కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఈలోపు దీన్ని మనం బ్యాటర్ని వడలాగా చేసుకుందాం, వడ షేప్లో. ఇలా హ్యాండ్ మీద మీరు కొంచెం వాటర్ అప్లై చేసుకొని హ్యాండ్ మీద అయినా చేసుకోవచ్చు, చేతి మీద. లేదు మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఆర్ ప్లాస్టిక్ షీట్ ఉంటే దాని మీదైనా వేసుకోవచ్చు. నేను మీకు టిష్యూ మీద చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత టిష్యూ మీద ఈజీగా వచ్చేస్తుంది. చూసారా అలా వచ్చిందో? టిష్యూ అక్కడ వెట్ అయిపోతుంది కదా, పక్కన ప్లేస్లో చేసుకోవాలి. నాకు హ్యాండ్తోనే అలవాటు, నేను హ్యాండ్తోనే వేసుకుంటాను. అలాగే ఈ మిగతా బ్యాటర్ అంతా కూడా మనం వడలాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒకటి వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదు. నార్మల్గా వడకి మనం ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ ఆర్ కోకోనట్ చట్నీ ఆర్ సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, దేంతో అయినా బాగుంటుంది.
దీంట్లో మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు కదా, ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ. మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మిర్చి, అల్లం ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది శ్రావణమాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇవి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక టిష్యూ మీదకి తీసుకుంటే ఆయిల్ అబ్జర్బ్ చేస్తుంది. పెసరవడ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇవి పైనుంచి క్రంచీగా ఉంటాయి అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇది నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.